హలో గైస్, నా పేరు మైత్రి. ఒకటి మన ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ బేసిక్గా ప్యారడైజ్ సినిమా గురించి నేను కొద్ది రోజుల క్రితం ఒక వీడియో చేశాను. ప్యారడైజ్ అండ్ టాక్సిక్ సినిమాల గురించి నేను ఒక వీడియో చేశాను. సో అవి రెండూ కూడా ఇప్పుడు కొంచెం వాటి యొక్క డేట్లు మళ్ళీ షఫుల్ చేసుకుంటున్నాయి. సో వాటికి అసలు ఏం క్లారిటీ ఉండట్లేదు ఆ సినిమాల విషయంలో అని చెప్పి నేను చెప్పాను. సో ఇప్పుడు యాక్చువల్గా ప్యారడైజ్ బేసిక్గా మనకు రావాల్సిన డేట్ August 21 మనకు అందరికీ తెలిసిందే. సో మళ్ళీ ఒకసారి వాటి గురించి మాట్లాడుకుందాం. ప్యారడైజ్ సినిమా మళ్ళీ ఇప్పుడు August 21 నుంచి పోస్ట్పోన్ అఫీషియల్గా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. సో అది 2 సార్లు పోస్ట్పోన్ అయినట్టు అనమాట. ఇప్పుడు అది ఇచ్చిన డేట్ల నుంచి ఒకటి మార్చు, ఇంకొకటి ఆగస్టు. బేసిక్గా నాని గారి మీద ఒక పాయింట్ ఉంటుంది. ఏంటంటే ఆయన ఒక డేట్ చెప్పాడంటే ఖచ్చితంగా డేట్కి వస్తారని చెప్పి, బట్ అట్లాంటి ఆయనే ఇన్ టైం రిలీజ్ చేయలేకపోతున్నారు ఆయన సినిమాని, ప్యారడైజ్ని. బికాస్ బడ్జెట్ దాటేస్తోంది, 200 కోట్లు దాటేసింది ఆల్రెడీ. దాని బడ్జెట్ 250 దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకా బెటర్ అంటే లైక్ వాళ్ళు ఇంకా సాటిస్ఫై అవ్వట్లేదు. ఇంకా పర్ఫెక్ట్, ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఇవ్వాలని చెప్పి చూస్తున్నారు వాళ్ళు. సో అది కొంచెం ఎంత కాదన్నా సరే కొంచెం ఎఫెక్టే. సో అదొక పాయింట్ అయితే ఉంది. అది మరి సిచ్యువేషన్. సో ఎంత సరే కొంచెం ఎట్లా అంటే కొంచెం ఇబ్బంది. బడ్జెట్లు దాటి వెళ్ళిపోతుంది సినిమా. మరి ఏమో అది పాన్ ఇండియా వైడ్గా ఎంత పెద్ద సక్సెస్ చూస్తుందో వెయిటింగ్ నాకు. ఎందుకంటే ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. వాళ్ళు ఆగస్ట్ నుంచి ఎలాగో పక్కాగా పోస్ట్పోన్, ఎందుకంటే ఆ డేట్ని ఇరుముడి సినిమా అయితే తీసుకుంది. మైత్రి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. మైత్రి వాళ్ళు రవితేజ గారితో కొలాబరేషన్ పెట్టారు. సో ఇన్స్టాలో పెట్టి అప్డేట్ అది ఇచ్చారు. సో ఆ డేట్కి ఇరుముడి సినిమా వస్తుంది రవితేజ గారిది. అది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా అని నేను కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు రావట్లేదు అని కన్ఫర్మ్ చేసుకున్నాకే ఇరుముడి టీం డేట్ ఇచ్చింది. క్లాష్ లేదు, ఎవ్వరు కూడా క్లాష్కి రెడీగా లేరు. ప్యారడైజ్తో ఎస్పెషల్లీ ఎవ్వరూ క్లాష్కి రావడానికి రెడీగా లేరు. ఓకే, సో అది ఇరుముడనే కాదు, ఎవరివైనా సరే మోస్ట్లీ రారు ప్యారడైజ్తో. పక్కాగా వస్తే నెక్స్ట్ వీక్ వస్తారు తప్పిస్తే ప్యారడైజ్ డేట్కి అయితే క్లాష్కి రారు. ఎందుకంటే ప్యారడైజ్కి ఉన్న హైప్ ఏంటనేది అందరికీ తెలుసు. ఎస్పెషల్లీ నైజాం ఏదైతే ఉందో కోత చూస్తారు. నైజాం మార్కెట్ మామూలుగా ఉండదు. సీడెడ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే నాని గారికి ఉన్న బిగ్గెస్ట్ మార్కెట్ సీడెడ్. బట్ ప్యారడైజ్ అంటే హిట్ 3 నుంచి అంతకు ముందు నుంచి కూడా ఈ నైజాంని కొంచెం బాగా బిల్డ్ చేసుకుంటున్నారు. బట్ ప్యారడైజ్ కొడుతుంది నైజాం మార్కెట్ని, అలా ఇలా కొట్టదు. సో అదంతా ఉంది. సో అందుకని ఎవరు క్లాష్కి రారు. సో ఆ రోజు ఆ సినిమా రావట్లేదని క్లారిటీ వచ్చిన తర్వాతే వీళ్ళు డేట్ ఇచ్చుకున్నారు ఇరుముడి టీం అయితే. సో అది అందుకని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అసలు ఎందుకు పోస్ట్పోన్ చేయాల్సి వస్తుంది. ఇంకో మల్టిపుల్ రీజన్స్ చెప్పా కదా. సో ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ కోసం, తర్వాత ఎట్లా అంటే ఎంత డిలే అయినా పర్లేదు ఇంకొంచెం బెటర్గా చేద్దాం అన్న ఒక పాయింట్లో. సో డైరెక్టర్ సాటిస్ఫై కాకపోవడం, హీరో గారు సాటిస్ఫై కాకపోవడం, నాని అన్న అట్లా అందరూ ఉన్నారనమాట. సో ఎవరికి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి వల్ల కూడా వాళ్ళైతే డిలే చేస్తున్నారు. సో ఇంకో పాయింట్ కూడా ఉంది, లైక్ వచ్చిన కంటెంట్ వాళ్ళకి సాటిస్ఫైయింగ్గా లేదు అందుకని కూడా అన్న పాయింట్ కూడా ఉంది. మరి అది మరి ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు, కానీ ఆ పాయింట్ కూడా ఉంది. మరి చూడాలి, మరి అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చేమో, మనకు తెలీదు, అయ్యి ఉండొచ్చేమో. సో అదొకటి ఉంది. సో ఇట్లాగా దెర్ ఆర్ సో మెనీ థింగ్స్, చాలా ఉన్నాయి ఇక్కడ పంచాయతీలు అన్నీ కూడా. సో వీటన్నిటినీ కూడా మనం ఎట్లా ముందు తీసుకెళ్తాం ఏంటి అనేది మనకైతే ఐడియా లేదు. సో ప్యారడైజ్ సినిమా ఆ డేట్కి అయితే రావట్లేదు, August 21 రావట్లేదు. అయితే నెక్స్ట్ డేట్ ఎప్పుడు? బేసిక్గా వీళ్ళకి రెండు డేట్లు ఆప్షన్ ఉన్నాయి. ఒకటి సెప్టెంబర్లో కనుక వస్తే నెట్ఫ్లిక్స్ డీలు బాగానే ఉంటుంది. నెట్ఫ్లిక్స్ డీల్ వేస్ట్ అవ్వదు, అంటే వాడు డిస్మిస్ చేయడు నెట్ఫ్లిక్స్ డీల్ని. ఒకవేళ ప్యారడైజ్ కనుక నెట్ఫ్లిక్స్ సెప్టెంబర్లో మీరు వస్తేనే డీల్ ఇస్తాను, తర్వాత ఎప్పుడైనా రాకపోతే నేను ఇవ్వను, తర్వాత ఎప్పుడైనా వస్తానంటే నేను ఇవ్వను అన్నట్టయితే, వీళ్ళు సెప్టెంబర్కి రాలేని పరిస్థితిలో వీళ్ళు ఉన్నట్టయితే అప్పుడు వీళ్ళకున్న ఆప్షన్ ఏంటి? డిసెంబర్కి రిలీజ్ చేసుకుంటారు. డిసెంబర్కి మరి ఈ ఫౌజీ అది కూడా అంటున్నారు, మరి ఏమో తెలియదు మరి ఇంకా. సో డిసెంబర్కి బేసిక్గా వచ్చే అవకాశం ఉంది వీళ్ళకి యాక్చువల్గా. అయితే డిసెంబర్కి వస్తానంటే నెట్ఫ్లిక్స్ డీల్ క్యాన్సిల్ చేస్తాడు. ఎందుకంటే వాడికి ఆ టైంకి చాలా పంచాయతీలు ఉంటాయి. లైక్ ఓవర్సీస్ సినిమాలు చాలా ఉంటాయి, మనవి బాలీవుడ్ సినిమాలు కొన్ని ఉన్నాయి. కింగ్ ఉంది ఎస్పెషల్, అది కూడా పోస్ట్పోన్ లాగే ఉందలేండి, చూద్దామేమో. సో కింగ్ ఉంది, ఇట్లా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే సో ఇట్లా లైక్ నెట్ఫ్లిక్స్ కూడా ఆ టైంకి డీల్ క్యాన్సిల్ చేస్తాడు. వాడు క్యాన్సిల్ చేసే ముందు ఒక కండిషన్ పెడతారు. ఏంటది? సరే మీరు అడిగిన డబ్బులు ఇస్తా,
కానీ సినిమా 8 వీక్స్ థియేట్రికల్ విండో కాకుండా 4 వీక్స్ థియేట్రికల్ విండో ఉండాలి, 4 వీక్స్లో ఓటీటీకి వచ్చేయాలి. అలా అయితే ఓకే నాకు అంటాడు. అది పెద్ద దెబ్బ. ప్యారడైజ్ సినిమా బేసిక్గా నాని గారు పాన్ ఇండియా వైడ్గా చాలా చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్న సినిమా అది. చాలా 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 గట్టిగా ప్రయత్నాలు చేస్తున్న సినిమా అది ప్యారడైజ్. సో ఒకవేళ ప్యారడైజ్ కూడా 4 వీక్స్ థియేట్రికల్ విండో కనుక వచ్చినట్టయితే హిందీలో ఇంక రిలీజ్ చేసినా వేస్టే. ఓకే, మెజారిటీ ఆఫ్ ద మల్టీప్లెక్స్లు ఉండవు. 60% ఆఫ్ మల్టీప్లెక్స్లు రిలీజ్ చేయవు ప్యారడైజ్ సినిమా. అప్పుడు ఇంకెందుకు? సో మా హైతో 30 కోట్లు నెట్ వస్తుందేమో హార్డ్లీ హిందీ నుంచి, ఒకటి బాగా హైప్ వచ్చి బాగా పాజిటివ్ టాక్ వచ్చినా కూడా. ఓకే, సో ఇట్లాంటి కొన్ని థింగ్స్ ఉంటాయి. సో వాడు మరి దేనికి చూస్ చేసుకుంటారని చూడాలి. ఒకవేళ లేదు వాడు బేసిక్గా 8 వీక్స్ విండో ఓకే చెప్తాడు, ఎందుకంటే నాని గారికి నెట్ఫ్లిక్స్కి ఉన్న అవినాభావ సంబంధం అలాంటిది. ఎందుకంటే ఆయన సినిమాలకి ఎక్స్ట్రాడినరీ రీచ్ ఉంటుంది నెట్ఫ్లిక్స్లో. సో అది మేబీ దృష్టిలో పెట్టుకొని సరే ఓకే అని చెప్పి మేబీ ఏదైనా కొంచెం తక్కువ అమౌంట్కి ఏదైనా డీల్ ఇస్తే ఓకే, మరి ఇంకా లేదంటే మళ్ళీ వీళ్ళు వేరే ఓటీటీ ప్లాట్ఫామ్ చూసుకోవాలి. కానీ నాని గారికి నెట్ఫ్లిక్స్ నచ్చుతుంది, ఎందుకంటే అదైతేనే కొంచెం ఎక్కువ రీచ్ ఉంటుంది. సో మల్టిపుల్ లాంగ్వేజ్ ఆడియన్స్కి బాగా రీచ్ ఉంటుంది. సో అది దృష్టిలో పెట్టుకొని నెట్ఫ్లిక్స్కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇది ఒక పెద్ద ప్రాబ్లం ఉంది వాళ్ళకి. సో ఈ బేసిస్ మీద వాళ్ళు మోస్ట్లీ సెప్టెంబర్ రిలీజ్ చేయొచ్చు ఇఫ్ ఇన్ కేస్ నెట్ఫ్లిక్స్ పరిస్థితి. లేదంటే డిసెంబర్లో నెట్ఫ్లిక్స్ వాడు కొంచెం తక్కువ అమౌంట్ ఇస్తానంటే దానికి ఓకే చెప్పి చేయొచ్చేమో, అంతే మరి ఇంకా అది సిచ్యువేషన్. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో ఫర్దర్గా ఏంటి సిచ్యువేషన్ అనేది చూడాలి. మరి ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది మనకైతే క్లారిటీ లేదు యాజ్ ఆఫ్ నౌ అయితే. ఓకే, సో ఇదంతా కాయిన్కి ఒక సైడ్ అయితే, కాయిన్కి ఇంకో సైడ్ టాక్సిక్ సినిమా ఉంది. టాక్సిక్ బేసిక్గా అది ఇంకా టాక్సిక్గా ఉంది దాని పరిస్థితి పాపం. ఇప్పుడు టాక్సిక్ వాళ్ళ ప్లాన్ ఏంటి, వాళ్ళు యాక్చువల్గా August 14th ఎప్పుడో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. అంటే ఆ ఇండిపెండెన్స్ వీకెండ్ ఏదైతే ఉందో ఆ టైంకి రిలీజ్ చేద్దాం అనుకున్నారు. ఈ August 14th రిలీజ్ చేస్తే ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ యుద్ధం మొదలైంది. రెండు నెలలు గ్యాప్ ఇచ్చారు ఇరాన్ ఇజ్రాయెల్. మళ్ళీ నిన్న బాంబులు వేసుకున్నారు, నిన్న రాత్రి మళ్ళీ అమ్మకుడు అమాల్ డుమాల్ అని చెప్పి మొత్తం బాంబులే, మొత్తం అన్ని డ్రోన్ స్ట్రైకులు, బాంబులు, అన్ని మిసైల్స్ అన్నీ. సో ఇప్పుడు మళ్ళీ యుద్ధం మొదలైంది. మళ్ళీ మిడిల్ ఈస్ట్లో సిచ్యువేషన్లు వరస్ట్గా ఉన్నాయి. మళ్ళీ ఎయిర్పోర్ట్ల మీద డ్రోన్ అటాకులు చేస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. సౌదీ డ్రోన్ మీద, దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద అనుకుంటాం మొన్న ఎక్కడ డ్రోన్ అటాక్ జరిగింది. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ యుద్ధం జరుగుతుంది మళ్ళీ మిడిల్ ఈస్ట్లో. ఇది ఒక పంచాయతీ ఉంది. ఇది మళ్ళీ అన్నాళ్ళు కొనసాగుతుందో తెలియదు మనకి. ఇప్పుడు జూన్ ఇది. సో మరి ఇక జూలై, ఆగస్టు ఏమో ఎంతవరకు ముందుకు వెళ్తుందో తెలియదు మనకి. ఓకే, ఇది ఒక ప్రాబ్లం ఉంది. తర్వాత రెండో ప్రాబ్లం ఏంటంటే ఆగస్టు బేసిక్గా ఒక ఆ టైంకి సినిమా రిలీజ్ అయితే అక్టోబర్ 30కి ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు రామాయణ. అక్టోబర్ 30, ఎందుకంటే ఐమాక్స్ స్క్రీన్స్ అప్పుడే దొరికాయి వాళ్ళకి ఒక 1 వీక్ పాటు. సో అక్టోబర్ 30న రిలీజ్ చేస్తే 2.5 నెలలు కూడా ఉండదు గ్యాప్. సో అది చూసుకుంటున్నారు. అది అప్పుడు అంటే టాక్సిక్ రిజల్ట్ రామాయణ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అన్న పాయింట్ కూడా ఉందన్నమాట. టాక్సిక్ ఎట్లా ఉంటుంది అని తెలియదు అని చెప్పి. సో అందుకని నమిత్ మల్హోత్రా బేసిక్గా దాన్ని హోల్డ్లో పెడుతున్నాడు. నమిత్ మల్హోత్రా ఎందుకు హోల్డ్లో పెడుతున్నాడు? టాక్సిక్ బేసిక్గా రామాయణ పార్ట్ 1 వచ్చిన తర్వాత వస్తే పర్లేదు. సో యష్కి ఏదైతే ఆ KGF 2 హైప్ ఉందో దాన్ని అట్లాగే మెయింటైన్ చేసి డైరెక్ట్గా రామాయణంలో రావణాసురుడిగా చూపించాలని ప్లాన్ చేస్తున్నాడు ఆయన. సో ఆ లెక్కను చూసుకుంటే మరి టాక్సిక్ రామాయణ రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడో నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయ్యేలాగా ఉంది. అది మరి మ్యాటర్, అది మ్యాటర్. సో నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్లో టాక్సిక్ రిలీజ్ అయ్యి సెకండ్ హాఫ్లో రామాయణ పార్ట్ 2 రిలీజ్ అవుతుంది. అంటే ఒక 6 నెలలు గ్యాప్ ఉంటే పర్లేదు అనేది వీళ్ళ పాయింట్ అనమాట. ఇప్పుడు సంజయ్ లీలా బన్సాలి లవ్ అండ్ వార్ కూడా అదే టెన్షను. లవ్ అండ్ వార్ బేసిక్గా కొంచెం ముందు రిలీజ్ అయితే బాగుంది అనేది వాళ్ళ పాయింట్. సో దాని రిజల్ట్ రామాయణ మీద ఎఫెక్ట్ చేయదు అని చెప్పి. బట్ మోస్ట్లీ నాకు తెలిసి రణబీర్ కపూర్కి అంత ఎఫెక్ట్ చేయదు, ఎందుకంటే లవ్ అండ్ వార్ మీద అంత హైప్ లేదు. బట్ టాక్సిక్ మీద హైప్ ఉంది. ఆ హైప్ని బిస్కెట్ చేస్తే మటుకు డెఫినెట్గా తర్వాత కొంచెం వరస్ట్గా ఉంటుంది కదా సిచ్యువేషన్ అన్న పాయింట్లో ఉన్నారనమాట. సో అది మరి మ్యాటర్. చూడాలి మరి గేమో ఏం చేస్తారు. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ 2 సినిమాల పరిస్థితి కూడా అగమ్య గోచరమే, ఏమీ తెలియట్లేదు. ప్యారడైజ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ప్యారడైజ్కి తెలియట్లేదు, టాక్సిక్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో టాక్సిక్కి తెలియట్లేదు. ఈ మిగతా సినిమాలు అంతే. ఇప్పుడు వృషకర్మ ఎప్పుడు వస్తుందో వృషకర్మకి తెలియదు, విశ్వంబర్ ఎప్పుడు వస్తుందో ఈ విశ్వానికి తెలియదు. ఇంకేమున్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి. ఆ ఫౌజీ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. దానికోసం పాపం అప్డేట్లు ఇవ్వండి అని చెప్పి ట్విట్టర్లో పెద్ద హ్యాష్ ట్యాగ్ ట్రెండే చేశారు ఏకంగా. బట్ అయినా కూడా వాళ్ళు లేదు అంటున్నారు. వాళ్ళు ఇప్పుడు కాదు తర్వాతే, అన్ని హాల్లోనే అంటున్నారు వాళ్ళు.
రిలీజ్ డేట్ ఇస్తారు, డైరెక్ట్ థియేటర్కి వెళ్ళిపోవడమే, అట్లా అనమాట. సో ఇదొకటి ఉంది. ఇలాగా సో ఎన్నో సినిమాలు వస్తున్నాయి, ఏంది కూడా ముందుకి తేలట్లే, కదలట్లే, ఏది ఎటు వెళ్తుందో కూడా తెలియకుండా ఉందన్నమాట పరిస్థితి. అది మ్యాటర్. ఏమో చూద్దాం మరి, ఇంకా యాజ్ ఆఫ్ నో అయితే ఇది పరిస్థితి. బట్ ఫర్దర్గా ఏమైనా వెళ్తూ ఉన్న కొద్దీ ఏమైనా డీటెయిల్స్ వస్తే బెస్ట్ ఆప్షను, అదర్వైజ్ లేదంటే ఇంక మనం ఏం చేయలేము మరి ఇంకా. సో టాక్స్ ఈ జైలర్ 2 పరిస్థితి ఏందో తెలియదు. జైలర్ 2 ముందు జూన్ అన్నారు, జూన్ వచ్చి ఒక 10 రోజులు కూడా అయిపోతుంది, అప్పుడే అది ఎడిపోతుందో తెలియదు. ఆ జైలర్ 2 సంగతి తెలియదు అంటే ఆ జననాయకని ఎడిపోయిందో తెలియదు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యాడు, ముఖ్యమంత్రి అయినా కూడా సినిమా ముందుకు కదలట్లేదు. ఏందో ఈ పంచాయతీ నాకు అర్థం కాదు. ఏందో నిజంగా చెప్పి ఇది నిజంగా చాలా కామెడీ తెలుసా. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆ సినిమా ముందుకు కదలకపోవడం అనేది హాస్యాస్పదం అసలు. అదేంటో తెలియట్లేదు. అన్ని ఇండస్ట్రీలు ఇలాగే ఉన్నాయబ్బా. ఒక్క ఇండస్ట్రీ బాగుందంటే లేదు, ఒక్క ఇండస్ట్రీ టైంకి రిలీజ్ చేస్తుందంటే లేదు. అది ఏవో సినిమాలు వస్తున్నాయి, ఆ సినిమాలు ఎందుకు వస్తున్నాయి ఎందుకు పోతున్నాయో తెలియట్లేదు బాలీవుడ్లో. మళ్ళీ తీరా చూస్తే అందులో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ ఉంటారు, వరుణ్ ధావన్ ఉంటాడు. ఆయన్ని ఏందో వీళ్ళందరి సినిమాలు ఎందుకు వెళ్ళట్లేదో తెలియట్లేదు, ఎందుకు చూడట్లేదో అర్థం కాదు. అంటే వాళ్ళ ఆడియన్సే చూడట్లేదు, మనవాళ్ళ సంగతి దేవుడు ఎరుగు. అది కదా ప్రాబ్లం. సో ఈ నెక్స్ట్ ఏదైనా ఒక రైట్ సినిమా ఏదైనా వస్తే కానీ ఏం చెప్పలేం. బేసిక్గా నెక్స్ట్ ఇయర్ మీదే చాలా ఆశలు ఉన్నాయబ్బా. నెక్స్ట్ ఇయర్ జై హనుమాన్ ఉంది, స్పిరిట్ ఉంది, వారణాసి ఉంది, డ్రాగన్ ఉంది, రాకా ఉంది. రాకా ఎప్పుడు డిసెంబర్కి రాకా ఉంది. కల్కి కూడా బేసిక్గా ఎయిమింగ్ ఫర్ డిసెంబరే, కొంచెం అటు ఇటు అయితే మళ్ళీ 2028 మేకి వస్తుంది అది. ఓకే 4 years తర్వాత వస్తుంది మోస్ట్లీ. బట్ ఎంత లేట్ అయినా దాన్ని పర్ఫెక్ట్గా తీసుకొద్దామని చూస్తున్నారు. అందుకే టైం పట్టినా పర్లేదు. దాని గురించి ఒక వీడియో చేస్తా, రేపు చేస్తా. సో అప్పుడు మాట్లాడుకుందాం. సో అప్డేట్ అయితే ఇచ్చారు ఆయన, సో మాట్లాడుకుందాం. సో కల్కి 2 అది ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ వస్తుంది. సో పర్లేదు, నెక్స్ట్ ఇయర్ కొంచెం సినిమాలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు వేరే ఇండస్ట్రీస్ నుంచి కూడా ఇప్పుడు రామాయణ పార్ట్ 2 ఉంది. తర్వాత ఇంకా కొన్ని సినిమాలు వస్తాయి, మల్టిపుల్ ఇండస్ట్రీస్ నుంచి రావాలి యాక్చువల్గా. కమల్ హాసన్ అండ్ రజనీకాంత్ గారి కాంబినేషన్ సినిమా, నెల్సన్ గారి డైరెక్షన్లో అది వస్తుంది నాకు తెలిసి. తర్వాత ఇంకా చాలా సినిమాలు రావాలి యాక్చువల్లీ. మన ఇండస్ట్రీ నుంచేనే కాదు, హిందీ నుంచి కూడా చాలా రావాల్సి ఉంది. ఇదొకటి ఉందిగా, ఏంటది సల్మాన్ ఖాన్ గారిది, దిల్ రాజు గారి ప్రొడక్షన్, అది కూడా మన దగ్గర హైప్ ఉంటుంది బాగానే. ఇట్లా చాలా ఉన్నాయి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్, చూద్దాం. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. చూద్దాం నెక్స్ట్ ఇయర్ కానీ ఇయర్ కానీ ఏ సినిమాలు ఎట్లా వస్తాయో ఏందో మరి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయాలి. కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ సాల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరి మాత్రం అక్కడ వచ్చి ఫాలో వచ్చి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్.